బంద్ చేయరా బంద్. అసలు ఎంటికలు లేవు కానీ ఎంటికలు లేపుకుంటాడు గాయస్ మావాడు. ఫోనే అద్దాం గాయస్ మావానికి చూడొచ్చు చేసుకుంటాడు, మొత్తం సెటప్ చేసుకుంటాడు. మావాడు మేకప్ చేసుకుంటాడు, పౌడర్ లేకుండా మేకప్ చేసుకుంటాడు గాయస్ చూడొచ్చు. సో హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందు వాళ్ళందరికీ నమస్తే, అస్సలం వాలేకుమ్, ఆదాబ్ గాయస్. సో గాయస్ మేము ఇవాళ అయితే రీల్ తీయడానికి అయితే వెళ్తున్నాం గాయస్ బైపాస్ కి. సో గాయస్ మా ఫ్రెండ్ గాడు వచ్చిండు బజార్ నుంచి, రీల్స్ ఇద్దాం ఫోటోస్ దిగుదామని వచ్చిండు గాయస్. ఇప్పుడు ఫోటోలు రీల్స్ తీయడానికి అయితే వెళ్తాం గాయస్. సో గాయస్ చూడొచ్చు గాయస్, అగోండి మా ఫ్రెండ్ గాడు ఆడే తెల్ల షర్ట్ వేసుకున్నాడు, పక్కన మన తమ్ముడు. సో గాయస్ వెళ్తానం. సో గాయస్ కొంచెం చూడొచ్చు, ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి గాయస్. ఈ బిల్డింగ్లు మనం ఎప్పుడు కడతామో ఏమో గాయస్ చూడొచ్చు. అవును పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి గాయస్, ఘోరంగా ఉన్నాయి పెద్ద. ఇక మనం కట్టమో గాయస్ ఇలాంటి బిల్డింగ్లు మేము ఇక. సో గాయస్ వెళ్తానం, దగ్గరకి అయితే వచ్చినాం గాయస్ చూడొచ్చు. వెళ్తానం ఇవ్వండి గాయస్ చూడొచ్చు, దగ్గరకు వచ్చినాం. సో గాయస్ గట్టి ఎండ కొడుతుంది కానీ నాకు చలి అయితే పెడతాను గాయస్. నేను స్వెటర్ వేసుకున్న తను చూడొచ్చు, ఇప్పటిదాకా చలి పెడతాంది. జ్వరం వచ్చిందో ఏందో అర్థం అవుతుంది కానీ ఘోరంగా చలి అయితే పెడతాంది గాయస్. ఇవ్వండి గాయస్, ఇక్కడ చూడొచ్చు కొన్ని వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి గాయస్ చూడొచ్చు, వాటర్ ఫాల్స్. సో గాయస్ వెళ్తానం. ఇలాంటి బిల్డింగ్లు ఎవరెవరికి ఉన్నాయో కామెంట్ అయితే చెప్పండి ఫ్రెండ్స్. మాకైతే బిల్డింగ్ లేదు. మా హోమ్ టూర్ ఇద్దాం అనుకుంటాను గాయస్, బ్లాగ్ అది ఎప్పుడన్నా తీస్తా గాయస్ టైం ఉన్నప్పుడు. ఇప్పుడు కొంచెం అటు ఇటు తిరిగి కూడా ఉన్నది, కొంచెం ప్లేసెస్ చూపెడతా గాయస్ మీకు. ఓకేనా గాయస్, ఇప్పుడైతే వెళ్తాను అక్కడికి, స్పాట్ దగ్గరికి. అక్కడ కొంచెం మంచిగా ఉంటది గాయస్ లొకేషన్, వీడియో తీసుకోనికి, రీల్స్ తీసుకోనికి, మన ఫోటోస్ దిగడానికి కూడా మంచిగా ఉంటది గాయస్. చూపెడతా మీకు అక్కడికి వెళ్ళి. ఓకేనా గాయస్, వీడియోని ఎండ్ వరకు చూడండి గాయస్. వెళ్తాను గాయస్ ఇప్పుడైతే అక్కడికి. దగ్గరికి అయితే వచ్చినాం, ఇక్కడ నుంచి కొంచెం దూరం అయితే ఉంటది గాయస్. ఒకప్పుడు ఇక్కడ మేము క్రికెట్ అయితే ఆడేటోళ్ళం గాయస్, వెనకాల చూడొచ్చు అక్కడ క్రికెట్ ఆడేటోళ్ళం గాయస్. అలా బాల్ పట్ట కొడదని క్రియేట్ తెచ్చుకునేటోళ్ళం. సో ఇప్పుడు ఆడతలేం గాయస్, అప్పట్లో ఆడేటోళ్ళం. ఇప్పుడు చెట్లు బాగా పెరిగిపోయినాయి అక్కడ. సో మన తమ్ముడు పోతాడు బండి మీద, వాళ్ళ ఇల్లు ఇక్కడనే ఉంటది మన తమ్ముడి ఇల్లు. సో గాయస్ వెళ్తాను. ఇక్కడ అక్కడ క్రికెట్ ఆడేటోళ్ళం గాయస్ చూడొచ్చు, కూడా టవర్ టవర్ కనబడుతుంది కదా, టవర్ దగ్గర ఆడేటోళ్ళం. బాగా మంది ఉండేటోళ్ళం, ఎండాకాలం వచ్చి బాగా ఆడేటోళ్ళం. అప్పట్లో డిక్కీలు గోళీలు క్రికెట్ ఆడేటోళ్ళం గాయస్. ఇప్పుడు అందరూ ఫోన్లు పట్టుకొని, బిలాలు చిన్నోళ్ళు అందరూ ఫోన్లు పట్టుకొని ఉన్నారు. ఒకప్పుడు మేము డిక్కీలు గోళీలు, ఆ టైర్లు, రెస్ క్రికెట్ ఆడేటోళ్ళం గాయస్. ఇప్పుడు అది ఆడేటోళ్ళు అయితే ఎవరు కనబడతలేరు గాయస్. మా దాకానే లాస్ట్ అయిపోయింది. ఇప్పుడు అందరూ ఫోన్లే యూజ్ చేస్తున్నారు, చిన్న పిల్లలు కూడా ఫోనే యూజ్ చేస్తున్నారు గాయస్. ఇక అట్లా ఉన్నది గాయస్ స్టోరీ, ఏం చేద్దాం. ఇప్పుడైతే వెళ్తాం గాయస్ రీల్స్ చేయడానికి, అందరు రీల్స్ మీద పడ్డారు. అండ్ చూడొచ్చు మనోడు డబ్బా పట్టుకొని పోతాడు, వాటర్ కు డబ్బా కూడా తెచ్చుకున్నాం. వాటర్ దాహం అవుతుంది గాయస్ ఘోరంగా, చలి పెడతాంది మళ్ళీ దాహం అవుతుంది గాయస్, ఏందో అర్థం అవుతలేదు స్టోరీలా. సో గాయస్ దగ్గరకి అయితే వచ్చినాం, ఇగోనికి పొదలకి వెళ్ళి పోతాను, చెరువులకి వెళ్ళి. సో దగ్గరనే ఉన్నది కానీ కొంచెం చెట్లు ఉంటాయి గాయస్. నైట్ పూట వస్తే కొంచెం భయం అవుతుంది గాయస్ ఇక్కడికి. సో నైట్ పూట రానికి భయం అయ్యేది గాయస్ మాకైతే. ఒకప్పుడు ఇక్కడ నుంచి దారి ఉండేది గాయస్ అప్పట్లో, ఇప్పుడు దారి బంద్ అయింది గాయస్, చెట్లు బాగా పెరిగిపోయినాయి చూడొచ్చు. అప్పుడు ఇళ్ళకెళ్ళి ఇంట్లోకి పోయేటోళ్ళం, అట్లకెళ్ళి రాకపోయేటోళ్ళం. మాకు కొంచెం దూరం ఉంటది, కొంచెం దగ్గర ఉంటది గాయస్. ఇక్కడ నుంచి కొంచెం దగ్గర ఉంటది మా ఇల్లు, ఇక్కడ నుంచి దగ్గరనే ఉంటది, అల్లకెళ్ళి కొంచెం దూరం ఉంటది గాయస్. ఇవన్నీ గాయస్ చూడొచ్చు, చెట్లకు వచ్చినాం, ఘోరమైన చెట్లు ఉన్నాయి ఇక్కడ. ఇళ్ళకెళ్ళి అక్కడ వాటర్ ఫాల్స్ ఉంటాయి మనకు, మనం ఫస్ట్ ముందు వీడియోలో మీకు చూపెట్టిన అనుకుంటా. అటు ముంగట వాటర్ ఫాల్స్ ఉంటాయి, ఆ గడ్డెక్కే పోతాం ఇప్పుడు. సో అటు బైపాస్ ఉంటది గాయస్, బైపాస్ లోనే మంచి ఫోటోలు, మంచి వీడియోస్ వస్తాయి గాయస్. ఇటు అటు అటు చెట్లు కనబడితే అటు అయితే స్కూల్ ఉంటది గాయస్ చూడొచ్చు, మీకు కనబడతాయని అనుకుంటా. ఘోరం పెద్దగా ఉంటది గాయస్ స్కూల్, మన పెద్ద స్కూల్ గాయస్. ఇక స్కూల్ లో బ్లాగ్ తీసాం, మీరు చూసిల్లు అనుకుంటా. ఆ బ్లాగ్ చూడకుంటే చూడండి గాయస్. సో గాయస్ చూడొచ్చు ముళ్ళు ఉన్నాయి గాయస్, మా వాడు తీసుకుంటా పోతాడు మెల్లమెల్లగా. అవి గుచ్చుకుంటే ఏం లేదు, ఇక ఘోరంగా గుచ్చుతాయి గాయస్, బ్లడ్ వెళ్తుంది డైరెక్ట్ గుచ్చుకుంటే. అవి మా వాడు ఘోరంగా సాయం చేస్తాడు, నేను బ్లాగ్ తీస్తాను అని. చూడొచ్చు మా వాడిని, వాని కోసమే పోతున్నాం ఇప్పుడు మనం. మావాడు ఇంకా అద్దాలు పెట్టుకొని వచ్చిండు, ఇక్కడ నుంచి అద్దాలు పెట్టుకొని వస్తాడు మావాడు. ఇదిగోండి గాయస్ చూడొచ్చు, మొత్తం గుహల పోయినట్టున్నది చెట్టు. ఇదిగోండి ఇక్కడ పెంచినది, మీకు పోయిన వీడియోలో అయితే చూపెట్టిన అనుకుంటా బ్లాగ్ లా. సో ఇక్కడ సెకండ్ మనకు వేరేది ఏదైనా వేరే సెటప్ ఉంటే ఇక్కడ మంచిగా సెట్ అవుతుంది గాయస్ చెట్లల్లో. సో మా వాడు నవ్వుతాడు అనడితోనే, ఎందుకంటే వాడు వేరే సెటప్ పెట్టుకున్నాడు కాబట్టి. ఇదిగోండి గాయస్ ఆడ గడ్డెక్కి పోవాలి, ఆ గడ్డెక్కితే డైరెక్ట్ బైపాసే గాయస్, వెళ్తాను ఇప్పుడు. ఇదిగోండి గాయస్ చెట్లు అయితే ఘోరం పెరిగినాయి గాయస్ చూడొచ్చు. చెట్లు, ఆ చెట్లలో మనం ఏం చేసినా మనకి ఎవరికి కనబడదు గాయస్, కానీ అలా పాములు గీములు ఉంటాయి, మళ్ళీ మనకే ప్రమాదం జరుగుతుంది గాయస్, అందులో పోవద్దు తప్పు. ఇదిగోండి ఇది గడ్డ ఎక్కితే బైపాసే గాయస్, మన ఇంటి వెనుక నుంచే.
అడ్డకెళ్ళి వస్తే రోడ్ నుంచి వస్తే ముందర ఉంటది గాయస్. ఇప్పుడు వెనుకకి వస్తున్నాం కాబట్టి ఇక్కడ నుంచి వెనుకుంటది గాయస్. ఈ గడ్డ ఎక్కితే డైరెక్ట్ మనకు బైపాస్ గాయస్. వెళ్తున్నాం గాయస్. ఇప్పుడు చూడొచ్చు మానవునికి దెబ్బ తాగింది కాలికి. మావాడు కొట్టుకుంటా అయినా కానీ మాతో నత్తాండు గాయస్ దెబ్బ పట్టుకొని. చూడొచ్చు మావాడు గడ్డ ఎక్కుతాడు మా కోసం. ఇప్పుడు మావాడు ఫోటోలు దిగుతా వీడియోలు దిగుతాను వచ్చిండు మావాడు బజార్ నుంచి అని. ఇక బాధ పెట్టదని వాని కోసం వస్తానం గాయస్ ఇద్దరం. చూడొచ్చు అవ్వండి మావాడు ఎక్కిండు, నేను కూడా ఎక్కుతాను గాయస్. చూడొచ్చు. సో గాయస్ ఎక్కినాం బైపాస్ కి అయితే వచ్చేసినాం గాయస్. చూడొచ్చు బైపాస్ మస్తు ఉంటది గాయస్. ఇక్కడ ఘోరం దిగచ్చు. నేను అక్కడికి వెళ్ళి చూపెడతా గాయస్ ఇంకా మీకు. సో గాయస్ చూడొచ్చు బైపాస్ పక్కకి వెళ్ళి నడతానం గాయస్. ఇవ్వండి పక్కన బైపాస్. ఇక్కడ నుంచి నడతానం గాయస్ మేము పక్క నుంచి. చూడొచ్చు అవునండి గాయస్. చూడొచ్చు ఇక్కడ లారద్దం పలిపోయి ఉన్నది గాయస్. చూడొచ్చు ఎవరు హాస్పిటల్ ఇక్కడ తీసుకోపోతారు అనుకుంటా. చూడొచ్చు గాయస్ ఇవ్వండి లారద్దం. అవునండి సౌండ్ కూడా వస్తుంది. మంచిగానే ఉన్నది కానీ కొంచెం బలుగున్నది గాయస్. ఆడ పడేసిపోయిల్లు. అడ్డనే వేయండి అనుకుంటా, అద్దం లేకుండా డైరెక్ట్ వేయండి అనుకుంటా లారేసుకొని. ఈ చలిలో అయితే పోతే వచ్చేపోతాడు గాయస్. ఘోరం చలి పెడుతుంది. ఇప్పుడు కూడా చలి పెడుతుంది గాయస్. నేనైతే స్వెటర్ వేసుకొని వచ్చిన డైరెక్ట్. నాకు ఘోరం చలి పెడుతుంది గాయస్. ఇక అందరూ అనుకుంటారు ముసలి అయిపోయిండు అది ఇది అని అనుకుంటారు కానీ ఇక వాళ్ళు ఎవరేమనుకుంటే ఏంది కాదు. మనది మనకు కదా. నాకైతే ఘోరం చలి పెడతాను. నేను వేసుకొని వచ్చిన గాయస్ బెటర్ చూడొచ్చు. సో వెళ్తాను గాయస్. ఇవ్వండి ఇట్లా ఆవులు కూడా ఉన్నాయి గాయస్. ఇవ్వండి ఓపెన్ ప్లేస్ అయితే మస్తు ఉన్నది. ఇక్కడ కూడా ఫోటోలు దిగచ్చు మస్తు ఉంటాయి గాయస్. ఇక్కడ బైపాస్ దిక్కు కూడా దిగచ్చు గాయస్. చూడొచ్చు. ఇప్పుడు మేము స్కూల్ దగ్గరికి అయితే వెళ్తాం గాయస్ బ్యాక్ సైడ్ నుంచి. ఆ రోజు చూపెట్టింది మీకు ఫ్రంట్ సైడ్ నుంచి అయితే చూపెట్టినా గాయస్. ఇప్పుడు మేము బ్యాక్ సైడ్ నుంచి అయితే వెళ్తున్నాం గాయస్. ఫుడ్ ఫెస్టివల్ అప్పుడు ఫ్రంట్ కి వెళ్ళాం, ఇప్పుడు బ్యాక్ అయితే వెళ్తున్నాం గాయస్. అదండి గాయస్ ఆరెంజ్ కలర్ కనబడేది స్కూలే గాయస్. అక్కడికి వెళ్తాను ఇప్పుడు. ఇక్కడ ఎంట్రెన్స్ కూడా మంచిగానే ఉంటది, అక్కడ ఎంట్రెన్స్ మంచిగా ఉంటది గాయస్. ఎందుకంటే ఇక్కడ బైపాస్ కొంచెం దూరం దూరం నుంచి వస్తారు పిల్లలు. అక్కడ నుంచి డైరెక్ట్ బైపాస్ కొట్టాడు బస్ వాళ్ళు. అక్కడ నుంచి అటు పోతాడు. సో గాయస్ రోడ్కి వచ్చినాం. ఇవ్వండి బైపాస్ రోడ్. సో వెళ్తాం ఇప్పుడు. కాబట్టి గాయస్ అక్కడ మేకలు కూడా ఉన్నాయి. మేకలు మంచిగా ఉన్నాయి గాయస్. దూరం నుంచి మంచిగా కనబడుతున్నాయి. ఆ తెల్ల మేక అయితే మస్తు కనబడుతుంది. వైట్ అండ్ బ్లాక్, వైట్ అండ్ బ్రౌన్ ఉన్నది గాయస్. చూడొచ్చు కనబడుతుంది అనుకుంటా మీకు. కనబడకుంటే ఇక లైట్ గాయస్ కనబడుతుంది నాకైతే. మీకు కూడా కనబడుతుంది అనుకుంటా. చూడండి గాయస్ ఆవులు ఇక్కడ మేకలు ఉన్నాయి గాయస్. చూడొచ్చు వైట్ అండ్ బ్రౌన్ అనేది మస్తు ఉన్నది గాయస్. సో గాయస్ చూడొచ్చు అక్కడ వరి పంట అయితే వేసిల్లు గాయస్. అది ఏ పంటనో తెలియదు. మా వాడు చెప్తాను గాయస్ నేను వరి పంట అని. మనకు పంటల గురించి తెలియదు గాయస్. పంటలు తెలుసు మనకు, పంటలు తెలియదు గాయస్. సో గాయస్ అక్కడ బండి మీద పోతాడు కదా. ఇప్పుడు మన ముంగట నుంచి పోయిన మన బయాలజీ సార్ గాయస్. మనకు బయాలజీ చెప్పిండు, మంచిగా చెప్పేటోడు సారు. ఇప్పుడు రిటైర్మెంట్ అయిపోయింది అనుకుంటా వెళ్తాడు. ఇక నేను ఇంట్లో నుంచి చూసారైతే మాట్లాడలే. కొంచెం నన్ను ముంగట నుంచి చూస్తే అవి మాట్లాడేటోడు గాయస్. సో గాయస్ వెళ్తాను. సో గాయస్ బ్యాక్ సైడ్ ఎంట్రెన్స్ నుంచి వచ్చేసినాం గాయస్ స్కూల్ ది. చూడొచ్చు గాయస్ ఘోరంగా పెద్ద ఉన్నది. చూడొచ్చు గాయస్ మస్తు ప్రీమియం కట్టిలు కదా గాయస్. చూడొచ్చు మస్తు కనబడుతుంది. మా వాడు ఇక్కడ ఇప్పుడు ఫోటోలు దిగుతాడు. సో ఫోటోలు దిగుతాడు, వీడియోలు దిగాడు కానీ ఫోటోలు అయితే దిగుతాడు గాయస్. చూద్దాం ఏం చేస్తాడో. నవ్వుతాడు మా వాడు, సిలిగా నవ్వుతాడు ఫోటోలు అనుతానే. సో పోతానం అటు దిగుదాం ఫోటో. సో గాయస్ రోడ్ అయితే దాటుతాం. జాగ్రత్త దాటాలి గాయస్ రోడ్. ఎందుకంటే ఎవరు ఎట్టకెళ్ళి వచ్చి గుద్దేది తెలియదు. మనం హైవే రోడ్ మీద ఉన్నాం గాయస్ ఇప్పుడైతే. సో ఎవరు వచ్చి గుద్దినా మనదే తప్పు ఉంటది గాయస్. ఎందుకంటే చూసుకొని మనం నడవాలి కాబట్టి. చూసుకొని అయితే దాటుతాను గాయస్. నేను అటు ఇటు చూసుకుంటా దాటుతాను. అదేంటి గాయస్ కార్ అయితే వస్తుంది అట్టకెళ్ళి. ఇక మనం లాగుతలేరు పోతాడుతుంది. ఎవరే ఆగులరా బాయ్. సో గాయస్ ఏమత్తలేదు. ఇప్పుడు దాడుతున్నాం గాయస్. చూడొచ్చు. సో ఇక్కడ వరి పంట అయితే వేసింది గాయస్. మా వాడు అక్కడ నుంచి చూపెట్టిండు, నేను ఇప్పుడు దగ్గర నుంచి చూపెడతాను గాయస్. చూడొచ్చు. సో అది ఏ పంటనో తెలియదు గాయస్. మా వాడు చెప్పిండు వరి పంట అని. వరి పంట అట గాయస్. ఇక నాకు తెలియదు, మీరు చూడండి గాయస్ వరి పంట అట. బంద్ చేయరా బంది. సో గాయస్ ఇక్కడ అయితే ఘోరమైన పెద్ద ప్లేస్ అయితే ఉన్నది గాయస్. చూడొచ్చు అక్కడ ఆగున్నది గాయస్. ఏం చేస్తాడో తెలియదు అని. సో గాయస్ ఇప్పుడు మనవాడు ఇక్కడనే ఫోటోలు దిగుతాడు గాయస్. చూడొచ్చు. సో మా వాడు మేకప్ చేసుకుంటాడు. పౌడర్ లేకుండా మేకప్ చేసుకుంటాడు గాయస్. చూడొచ్చు డైరెక్ట్ ఫోనే అద్దాం గాయస్ మా వానికి. చూడొచ్చు చేసుకుంటాడు, మొత్తం సెటప్ చేసుకుంటాడు. ఆ బోర్డు దగ్గర అయితే ఇప్పుడు ఫోటో దిగుతాడు గాయస్. చూడొచ్చు ఘోరా తీస్తాను ఫోటో ఇప్పుడు మా వాడిని. వేరే లెవెల్ ఉంటది ఫోటో దిగుతాడు డైరెక్ట్. మా వాడు పిక్చర్ అవుతాడు అందరు. సో ఎంటికల్ లేవు కానీ ఎంటికల్ లేపుకుంటాడు గాయస్ మా వాడు. పాస్వర్డ్ కూడా చెప్తాను గాయస్. వినండి అందరూ. డబల్ 4. సో గాయస్ అవుట్ మన మైక్ ని తొక్కనికి పోతాడు. సో గాయస్ అందరు మనల్ని చూసుకుంటా పోతారు. ఎందుకు అర్థమైతలేదు. మా వాడు ఫోటో దిగుతాడు. మా వాడు సెలబ్రిటీ ఇప్పుడు. అవండి అక్కడ కూర్చొని దిగుతాడు ఫోటో. చూడొచ్చు గాయస్. అసలు
సో గాయస్ ఫోటోలు కూడా అయితే అయిపోయింది గాయస్. ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్తాను గాయస్. చూడొచ్చు ఇక నోరు మాట్లాడి మాట్లాడి నా నోట్లకెళ్ళి మాటలు అయితే వస్తలేవు గాయస్. సో గాయస్ ఇప్పుడు ఇంటికైతే వెళ్తాను. ఘోరంగా దాహం అయితే బాటిల్ పట్టుకు వచ్చినాం. బాటిల్ నీళ్లు కూడా అయిపోయినాయి గాయస్. చలికాలంలో బాగా నీళ్లు తాగబుద్ధి అవుతాను గాయస్. ఎందుకు అర్థం అవుతలేదు. ఇప్పటికి ఇంత నీళ్లు తాగబుద్ధి అయితే ఎండాకాలంలో ఏమవుతుంది ఏమో గాయస్ తెలియదు స్టోరీలా. ఇక అప్పుడు ట్యాంకులు పట్టుకునేది కూడా అవుతుంది గాయస్. మాత్రం ట్యాంకులు లేవై కానీ ఇక ట్రాల్ వేసుకొని రావాలి ట్యాంకులు. సో గాయస్ ఇప్పటి వరకు వీడియో చూసినట్లయితే చాలా చాలా థ్యాంక్ యూ గాయస్. ఇక్కడ దాకానే వీడియో ముగిస్తున్నా గాయస్. ఎందుకంటే నా నోరు ఎండుకవేంది చూడొచ్చు మీరు. సో గాయస్ అందరూ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి గాయస్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నోటిఫికేషన్ కూడా ఆన్ అవుతుంది గాయస్. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి గాయస్. ఓకేనా గాయస్, కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. అంతవరకు టేక్ కేర్ గాయస్. బాయ్ గాయస్. లవ్ యూ టు ఆల్.